ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. దీంతో పాన్ ఇండియా స్టార్స్ బిజీ అయ్యారు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్స్ కు డిమాండ్ పెరిగింది. మరి మ్యూజిక్ డైరెక్టర్ సంగతి ఏంటి అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? ఇండస్ట్రీని ఒకరు రూల్ చేస్తున్నారు, వారినే అన్ని ఇండస్ట్రీ వారు అడుగుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ మానియా మామూలుగా లేదు. పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ కు సినిమాకు 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు స్టార్స్. ఇక పాన్ ఇండియా డైరెక్టర్స్ ఫేమ్ వస్తే వీళ్ళు కూడా సినిమాకు 100 కోట్లు అడుగుతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ ఊరుకుంటారా? ప్రస్తుతం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వరుస పెట్టి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే పెరుగుతోన్న కలెక్షన్స్. అందుకే ఈ కోలీవుడ్ రాక్ స్టార్ కూడా తన రెమ్యూనరేషన్ పెంచేశాడు. మొన్నటి వరకు 12 కోట్లు తీసుకుని బీట్స్ ఇచ్చిన మ్యూజిక్ మాస్టర్ ఇప్పుడు సడన్ గా సినిమాకు 15 కోట్లు అడుగుతున్నాడట. గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్స్ అన్నింటినీ రివైజ్ చేస్తున్నాడు. పైగా తెలుగు చిత్రాలకు మాత్రమే ఈ డిమాండ్ అని తెలుస్తోంది. టాలీవుడ్ మూవీస్ కు డేట్స్ ఇవ్వటం ద్వారా కోలీవుడ్ మూవీస్ ఆలస్యం అవుతున్నాయట. అందుకే అనిరుద్ తెలుగు చిత్రాల సంఖ్యను తగ్గించడం మాత్రమే కాదు, సినిమాకు 15 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ పెట్టారట. ఇదే నిజమైతే మాత్రం నిర్మాతలపై మరింత భారం పెరగటం ఖాయం. కానీ తెలుగు చిత్రాలకే అనిరుద్ ఇలాంటి కండిషన్ పెట్టడం సరికాదు అనే వాదనలు మొదలయ్యాయి. అనిరుద్ సినిమాకు 12 నుంచి 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుండటంతో మిగతా సంగీత దర్శకులు కూడా ఇప్పుడు పారితోషికం పెంచే ప్రయత్నంలో ఉన్నారట. ముఖ్యంగా ఆస్కార్ విన్నర్ రెహమాన్ ఇప్పుడు మూవీకి 10 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. ఇక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2, కుబేరా చిత్రాల ఘన విజయం తర్వాత భారీగానే పారితోషికం పెంచబోతున్నాడని సమాచారం.